అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కార్తికేయ నాలెడ్జ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము టెన్నిస్ టాపిక్ డిస్కస్ చేస్తాం. మామూలుగా మనకు టెన్నిస్ 4 సిరీస్ జరుగుతాయి వరల్డ్లో. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్. సో ఇవి ఎక్కడ జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి, ఎవరి ఇయర్ తెలుసుకుంటాం. ఒక చిన్న టాపిక్ ఇది. టెన్నిస్ ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది ఆస్ట్రేలియన్ ఓపెన్ పేరులోనే ఉంది. ఆస్ట్రేలియా మెల్బోర్న్లో జరుగుతుంది. మెల్బోర్న్ ఆస్ట్రేలియా రాజధాని మెల్బోర్న్లో జరుగుతుంది. ఇది జనవరి ఫిబ్రవరిలో జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ జనవరి ఫిబ్రవరి ఫస్ట్ 2 monthsలో జరిగేది ఆస్ట్రేలియన్ ఓపెన్. సో ఏ అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఉంటుంది కాబట్టి జనవరి ఫిబ్రవరిలో జరిగేటువంటి ఆస్ట్రేలియా ఓపెన్ మెల్బోర్న్లో జరుగుతుంది. నెక్స్ట్ ఆస్ట్రేలియా తర్వాత ఫ్రెంచ్ ఓపెన్. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే ఉంది ఇది కూడా. ఏ తర్వాత ఎఫ్ వస్తుంది. వింబుల్డన్, యుఎస్ ఓపెన్ అనేటివి లాస్ట్లో వస్తాయి. సో ఫ్రెంచ్ ఓపెన్, ఫ్రెంచ్ అంటే ఫ్రెంచ్, ప్యారిస్ గుర్తుపెట్టుకోవచ్చు. ప్యారిస్ ఫ్రెంచ్ అనగానే గుర్తు రావాల్సింది ప్యారిస్. సో ఫ్రాన్స్ కాబట్టి ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఫ్రాన్స్లో ఉన్నారు. సో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్. సో ప్యారిస్లో జరుగుతుంది. మే జూన్లో జరుగుతుంది. జూన్. నెక్స్ట్ వింబుల్డన్ లండన్లో జరుగుతుంది. జూలైలో జరుగుతుంది. జూలై. నెక్స్ట్ యుఎస్ ఓపెన్ న్యూయార్క్లో జరుగుతుంది. యుఎస్ అంటే అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యుఎస్ ఓపెన్ న్యూయార్క్లో జరుగుతుంది. ఆగస్టు సెప్టెంబర్లో జరుగుతుంది. సెప్టెంబర్. సో ఎవ్రీ ఇయర్ ఈ 4 సిరీస్ జరుగుతాయి టెన్నిస్లో. సో వీటిలో మనకు పురుషుల సింగిల్స్, స్త్రీల సింగిల్స్, పురుషుల డబుల్స్, స్త్రీల డబుల్స్, అదేవిధంగా మిక్స్డ్ డబుల్స్ ట్రోఫీస్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనము అప్డేట్గా తెలుసుకోవాలనుకుంటే ప్రతి మంత్ మన కార్తికేయ నాలెడ్జ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్లో మంత్లీ మ్యాగజైన్ పీడిఎఫ్ని మీరు ఫాలో అయితే విన్నర్స్, రన్నర్స్ కూడా తెలుసుకునే వీలుంటుంది. సో ఇంతవరకు ఆ వీడియోస్ చూడని వాళ్ళు మన ప్లేలిస్ట్లో ఉన్నాయి, మంత్లీ ప్లేలిస్ట్లో ఉన్నాయి. సో మీకు కరెంట్ అఫైర్స్ రూపంలో అవి అందుతాయి. సో మీరు ఆ పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకుని డిస్క్రిప్షన్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చదువుకోవాలని కోరుకుంటున్నాం. సో ఇంతవరకు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.